ఈయనే మా చిన్నన్న. ఫంక్షన్ మా చిన్నన్న వాళ్ళ అమ్మాయిది. తినే మా చిన్నన్న వాళ్ళ అమ్మాయి. షాప్స్ కి వీళ్ళు పట్టీలు మేక్ చేసి సప్లై చేశారనమాట. మా అన్న ఫేస్ చూడండి ఎలా చెమటలు పట్టిందో. సరదాగా అందరితో రీల్స్ చేయించాం. ఇంట్లో ఎవరిని వదలలేదు, అందరితో ఏదో ఒక రీల్ అయితే చేసాం. ఇంట్లో ఉన్న పూలతోనే పూల జడేసింది. హల్దీకి అయితే రెడీ అయిపోయాం. డాన్స్ రీల్స్ అయితే ట్రై చేసాము. వైషం పక్కకు నెట్టేసి మరి ఇదే ఫోటో దిగుతుంది. ఎదుని పసుపు రాయమంటే చూడండి ఏం చేసింది. నన్నేమో మణికి రాశాడు, పెద్దన్నేమో హృదయకి రాశాడు. అందరు కలిసి ఆడి మీద పడి పసుపు ఇచ్చి మా అన్నలకి రాయమని చెప్పాము. చికెన్ కర్రీ, బగారా రైస్. తినే మా చిన్నన్న వాళ్ళ అమ్మాయి. తిన ఫంక్షన్కే వచ్చాము. ఈ చిట్టికిరాడి పేరే జైనిక శాన్వి, మా అక్క వాళ్ళ అమ్మాయి. వైషు వాళ్ళ మేనమామలు రావడం లేట్ అయ్యేసరికి మేము వరుసకు అత్త మామే కాబట్టి ముందు మేమే బట్టలు పెట్టేశాం. మొన్న షాపింగ్ వ్లాగ్లో మీకు జ్యువెలరీ చూపించా కదా, అది మా అమ్మకైతే వేసి చూశాను. చాలా బాగా అనిపించింది. అందరూ టిఫిన్లు అయితే చేసేసి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మేమందరం ఇక్కడ సరదాగా మాట్లాడుకున్నప్పుడు మా అక్క వాళ్ళు ఫోన్ చేశారు. జెనీని మాట్లాడమంటే చూడండి ఎలా మాట్లాడుతుందో. మా అన్న వాళ్ళు సిల్వర్ వర్క్ అయితే చేస్తారు. సిల్వర్ షాప్స్ కి వీళ్ళు పట్టీలు మేక్ చేసి సప్లై చేస్తారనమాట. అందుకే షాప్ ప్రైజెస్ కంటే వీళ్ళ దగ్గరే తక్కువకు దొరుకుతాయి. సో మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి. మధ్యాహ్నం ఫుడ్ అయితే చికెన్ కర్రీ, బగారా రైస్ పెట్టారు. టేస్ట్ ఎంత బాగుందో, కారం కూడా అంతే ఉంది. అందరికీ చెమటలు పోస్తున్నాయి ఆ మంట తట్టుకోలేక. ఒక్కొక్కళ్ళ ఫేస్ చూడండి అసలు, చీదుతా వాటర్ తాగుతా ఎలా ఉన్నారో. ఫ్యాన్ వేసి రెండు ఆన్లో ఉన్నాయి, కానీ మా అన్న ఫేస్ చూడండి ఎలా చెమటలు పట్టిందో. ఆ కింద పడుకున్నాడు మా పెద్దన్న వాళ్ళ చిన్న కొడుకు సాయి, పైన పడుకున్నవాడు చిన్నన్న వాళ్ళ కొడుకు త్రినాథ్. ఈవినింగ్ అలా సరదాగా అందరితో రీల్స్ చేయించాం. ఇంట్లో ఎవరిని వదలలేదు, అందరితో ఏదో ఒక రీల్ అయితే చేసాం. ఆ రీల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. మన ఛానల్లో ఆల్మోస్ట్ కొన్ని పోస్ట్ చేసాం, కొన్ని ఇంకా పోస్ట్ చేయాల్సింది ఉంది. ఈ ఫుల్ వ్లాగ్ అయిపోయాక మిగతావి కూడా పోస్ట్ చేస్తాం. చూసారు ఎందుకు నవ్వుతున్నాడు అన్నది ఏం రాసిందో చూడండి ఒకసారి ఆ పేపర్లో. అదనమాట. సో దీన్ని అందరికీ ఇచ్చి అయితే ట్రై చేసాం. వాళ్ళ రియాక్షన్స్ అయితే క్యాప్చర్ చేసాం. సరదాగా అలా ఈవినింగ్ ఫన్ యాక్టివిటీస్ లాగా చేసాం అనమాట అందరితో. ఇది కూడా ఆల్రెడీ పోస్ట్ చేసాం, మన ఛానల్లో అయితే ఉంది చూడండి. వచ్చింది నీకు నాకు కదా, ఏదంటే నన్ను తిట్టు, మధ్యలో మమ్మల్ని ఎందుకు తిడుతున్నావు? గొడవ వచ్చింది నీకు నాకు కదా, ఏదంటే నన్ను తిట్టు, మధ్యలో మా అమ్మ వాళ్ళని ఎందుకు తిడుతున్నావు? సీరియస్ మామూలు సీరియస్ లేదు అసలు. కొంచెం కావాలా సీరియస్? ఏం లేదు, కొంచెం నవ్వుకుంటే ఇంకా సీరియస్ వస్తుంది. ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఖరాబ్ అయితే రిపేర్ చేసేటప్పుడు తిడతామా, లేకపోతే పోయింది ఇంకోసారి ఇందాక కాల్చిన పట్టీలు చూసారు కదా, వాటిని మెరుగేసుకొచ్చి జైనీకి మా పెద్దన్న పెడుతున్నాడు. జైనీకి పెద్ద జుట్టు కావాలంట, అందుకే ఏడుస్తుంది. మరి పెంచుకో, తొందరగా పెరిగిద్ది. అదిగో పెట్టిందిలే. స్కూల్కి వెళ్తే మరి జడ పెరిగిద్దిగా, స్కూల్కి వెళ్ళొచ్చుగా.
నువ్వు రోజు స్కూల్కి వెళ్తే జడ బాగా పెరిగింది పొడుగ్గా. వెళ్తావా మరి? ఓయ్ ఇక్కడ మా అక్క వైషుని రెడీ చేస్తుంది. ఇంట్లో ఉన్న పూలతోనే పూల జడ వేసింది. పూల జడ ఎలా ఉందో కమెంట్ చేయండి. వాళ్ళ మేనమామ వాళ్ళు తెచ్చిన డ్రెస్తో ఫోటోలు తీయాలని రెడీ చేస్తున్నారనమాట. జైనికి కూడా వైషుకి వేసినంత పొడుగు జడ వేయాలంట. వైషు దగ్గర నుంచి తెచ్చుకో మరి. ఆ పిల్లలకి పీక్కొచ్చింది కూడా. ఇప్పుడు నువ్వు చాలా స్టైల్గా ఉన్నావు తెలుసా. ఇప్పుడు మేకప్ వేస్తాను నీకు. మేకప్ వద్దా? ఫైనల్గా హల్దీకి అయితే రెడీ అయిపోయాం. తెలంగాణ సైడ్ మంగళ స్నానాలు ఈవినింగ్ చేస్తారు, కానీ ఆంధ్రాలో మాత్రం మార్నింగే చేస్తారు. మీ సైడ్ ఏ టైంలో చేస్తారో కమెంట్ చేయండి. ఇక్కడ మా జైని కూడా రెడీ అయిపోయింది. మా అక్క నేను అందరికంటే ముందే వచ్చి కొన్ని రీల్స్ చేద్దామని అయితే ముందే వచ్చాం. ఈ అమ్మాయి మా పెద్దమ్మ వాళ్ళ మనవరాలు. అక్కడ వైషుకి అయితే ఫోటో సెషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ మేము కొన్ని డ్యాన్స్ రీల్స్ అయితే ట్రై చేసాము, కానీ సింక్ అవ్వలేదు. మొత్తానికి ఫోటోగ్రాఫర్ టైం అయితే వేస్ట్ చేసేసాం. కొంచెం ఎటు పోయినా కానీ మా అమ్మ పెద్దమ్మలకి మాత్రం టైంకి టీ ఉండాలి, లేదంటే వాళ్ళకి బీపీ వచ్చింది. వాళ్ళకి బీపీ వస్తే మనకు డేంజర్. ఈయనే మా చిన్నన్న, ఫంక్షన్ మా చిన్నన్న వాళ్ళ అమ్మాయిది. అసలు ఇక్కడ దీని స్టిల్స్ చూడండి, ఎవరో చెప్పినట్టే పడుతుంది. వైషుని పక్కకు నెట్టేసి మరి ఇదే ఫోటో దిగుతుంది, ఏదో దీని ఫోటోషూట్ లాగా. అసలు ఇక్కడ ఎంత జరుగుతుంటే వీళ్ళు మాత్రం రెడీ అవ్వకుండా టీవీ చూస్తా కూర్చున్నారు. హల్దీ జరిగేది మా చిన్నన్న వాళ్ళ డాబా మీద, ఇప్పుడు వీళ్ళున్నది మా పెద్దన్న వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు రెడీ అవుతున్నారు వాళ్ళు. ఇక్కడ అందరం ఎల్లో డ్రెస్సులు వేసుకొని సెల్ఫీ తీసుకుంటున్నాం. జెంట్స్ అందరూ లేట్గా రెడీ అయ్యి లేటెస్ట్గా వస్తున్నారు. మనం అసలే సిచ్యువేషనల్ ఇంట్రోవర్ట్. మన సైడ్ కెమెరా పెట్టేటప్పటికి మన ఎక్స్ప్రెషన్స్ అట్లా వస్తున్నాయి. సో ఇదే అనమాట హల్దీ కోసం చేసిన డెకరేషన్ అయితే చాలా బాగుంది, సెట్ అయింది కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ అయితే. సో ఫంక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అందుకని అందరం సరదాగా కూర్చొని ఇక్కడ సెల్ఫీలు అవి తీసుకుంటున్నాం. ఇంకా రిలేటివ్స్ వచ్చేవాళ్ళు, ఇంటి పక్క వాళ్ళు వీళ్ళందరూ వస్తూ ఉన్నారు. మేమైతే అందరం ఒక దగ్గర కూర్చొని అలా ముచ్చటేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి ఎవరికి అన్నట్టు. మౌని ఇందాక తీసిన రీల్ అయితే చూపిస్తుంది. నాకైతే అంత నచ్చలేదు అన్నానని ఆ ఎక్స్ప్రెషన్ అట్లా పెట్టింది. ఫోటోలు తీస్తున్నామంటే చాలు ముందు అబ్బాయిలందరూ జుట్టు సరి చేసుకుంటా ఉంటారు. సగం ఈ జుట్టు సరి చేసుకోవడానికే టైం అంతా అయిపోతుంది. ఇక్కడ మనీ అనుకుంటే ఇక్కడ మా అక్క వాళ్ళ హస్బెండ్ కూడా అంతే చేస్తున్నాడు. ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇంటి పక్కన వాళ్ళు చుట్టాలందరూ వచ్చేసారు. వైషుని కూర్చోబెట్టి తాంబూలం అవి ఇచ్చి ఫంక్షన్ స్టార్ట్ చేశారు. లేడీస్ అంతా ఫంక్షన్లో హడావుడిగా ఉంటే వీళ్ళు మాత్రం ఒక దగ్గర కూర్చొని చిల్ అవుతున్నారు. అందరూ వైషుకి పసుపు రాసి అక్షింతలు వేయడానికి వెళ్తున్నారు. నెక్స్ట్ మేము కూడా వెళ్దామని డిస్కస్ చేసుకుంటున్నాం. ఫంక్షన్కి వచ్చిన నైబర్స్, రిలేటివ్స్ అందరూ అలా కుర్చీలో కూర్చొని ఉన్నారు. నేను మా పెద్దన్న అక్కడ ముచ్చటేసుకుంటా ఉన్నాము. వీళ్ళు మాకు తెలియకుండా వీడియో తీశారు. ఇక్కడ మా వదిన పసుపు రాయమంటే చూడండి ఏం చేసిందో, మొహం మొత్తం రాసేసింది. ఇక్కడ మా అక్క చూడండి ఏం ప్లాన్ చేసిందో, మా అన్నని పసుపు తీసుకెళ్ళి బావలకి రాయమని చెప్తుంది. అందుకే వాళ్ళకి తెలియకుండా పసుపు వెనకాల దాసి పెట్టుకుని మరీ వెళ్ళి చిన్ననేమో మణికి రాశాడు, పెద్దన్నేమో హృదయకి రాశాడు. హృదయకి ఒక్కళ్ళే రాశారు, కానీ మణికి మాత్రం ఇద్దరు రాశారు. మణి అయిపోయిందేమో అని కూర్చున్నాడు, కానీ మా అన్న కూడా వచ్చి మళ్ళీ రాశాడు. ఇద్దరు రాసిన మణి ఫేస్కి మాత్రం అంత ఎక్కువ అవ్వలేదు, కానీ హృదయ ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో పాపం. దొరికిందిలే ఛాన్స్ అని మేము కూడా వెళ్ళి వాళ్ళిద్దరికైతే రాసాము. నేనన్నా కొంచెం నయం, ఆల్రెడీ పసుపు ఉందని కొంచెమే రాశాను. మా అక్క అయితే దొరికింది కదా ఛాన్స్ అని ఫేస్ ప్యాక్ వేసినట్టు వేసింది పసుపుతో. అందరు కలిసి సాయిగాడిని పట్టుకొని ఆడిని పట్టుకొని ఇచ్చాం చూడు రౌండ్. అందరు కలిసి ఆడి మీద పడి మొత్తం పూసిందాక వదలలా వీళ్ళిద్దరు. అది ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నమాట అందరికి. ఇక్కడ మళ్ళీ ఇంకొక ప్లాన్ చేసాం మా ఇద్దరం కలిసి. ఈసారి వీళ్ళకి పసుపు ఇచ్చి మా అన్నలకి రాయమని చెప్పాము. మనీ చూడండి ఏం తెలియనట్టు సైలెంట్గా ఎలా చూస్తున్నాడు, మొత్తం చేతులకు రాసుకుంటా వెళ్తున్నాడు.
ఇద్దరిని చెరోకొలకు రాయమంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరు వెళ్ళి మా పెద్దన్నకే రాశారు. హృదయ్ చూడండి ఇప్పుడు చిన్నగా వెళ్ళి ఎలా రాస్తాడో మా చిన్నన్నకి. మణి దగ్గర పసుపు అయిపోయింది, అందుకే అలా వీరతిలకం పెట్టాడు. ఇప్పటిదాకా వీడియో తీసింది అయితే వీడు మా పెద్దన్న వాళ్ళ పెద్ద కొడుకు లోకేష్. మేము వీడిని లోకి అని పిలుస్తాం. వాడికి పూసింది కొంచెం అయితే వాడు మొహం మొత్తం పూసుకుంటున్నాడు. సో పసుపు పూసిన తర్వాత అందరు మొహాలు అయితే చూడండి ఎలా అయిపోయాయో. ఈ గ్యాప్లో మేము వెళ్ళి మా ఇద్దరు వదినలకి పసుపు పూసేసాం. వైషుకు మంగళ స్నానాలు అయితే జరుగుతున్నాయి. సో నైట్ ఆ ఈవెంట్ అంతా అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ అందరం ఫుడ్ ఇక్కడే తిన్నాం అనమాట. సేమ్ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్. మొత్తం అందరూ కూడా పైన హల్దీ అంతా అయిపోయిన తర్వాత వాటర్ అవి పోసుకొని అంతా ఎంజాయ్ చేసిన తర్వాత కిందకు వచ్చి అందరూ ఒక దగ్గర కూర్చొని తినేసాం. సో అది గైస్, మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ ఫంక్షన్ వ్లాగ్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ సచ్ కంటెంట్.